హాయ్ అండి. మీలో ఉల్లి పకోడీ అంటే ఎంతమందికిష్టం? మనం బండి మీద కొనే ఉల్లి పకోడీ చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటుంది కదా! నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మనం ఇంట్లో చేసే ఉల్లి పకోడీ కూడా గట్టిగా రాకుండా, క్రిస్పీగా, క్రంచీగా రావడమే కాకుండా, అస్సలు ఆయిల్ పీల్చకుండా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసి అందులోనే ఒక పావు కప్పు శనగపిండి, 3 టీ స్పూన్ల దాకా కార్న్‌ఫ్లోర్‌ని వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, తినే సోడా వేసి నీటిని ఇలా స్ప్రింకిల్ చేస్తూ చాలా తక్కువ నీటితో పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి కలిపిన పిండిని చిన్న చిన్న పకోడీల్లా వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసుకోండి. అంతే, క్రిస్పీ ఉల్లి పకోడీ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.